హలో అమ్మ సీత, నేను శారదని మాట్లాడుతున్నాను. చెప్పండి ఆంటీ. ఆలోచించుకున్నావా అమ్మా? మా అమ్మలా మీరు కూడా తొందర పెడితే ఎలా ఆంటీ? అయ్యో, అలా అని కాదమ్మా. ఏమన్నా ఆలోచించావా అని అడిగాను, అంతే. తొందర ఏమీ లేదు. నిదానంగానే ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాక నీ అభిప్రాయాన్ని చెప్పు. నా విషయం మీరు మీ అబ్బాయికి చెప్పారా? నాకు తెలుసు కదమ్మా. మీ అబ్బాయికి తెలియడం ముఖ్యం కదా. కొంతవరకు చూచాయిగా చెప్పాను. చూడండి ఆంటీ, మరోలా ఇంకొకలా అనుకోకండి. పడ్డ అవమానాలన్నీ చక్కటి గుణపాఠాలు చెప్పాయి. అందుకే నేను కాస్త నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాను. మీరేం తప్పుగా అనుకోకండి. నీ విషయంలో నేనెప్పుడూ తప్పుగా అనుకోనమ్మా. చెప్పు. ఇదే ఈ అభిమానం, ఈ ప్రేమ, నన్ను మీ కోడల్ని చేసుకోవాలనే మీ కోరికతో మీ అబ్బాయితో కొన్ని విషయాలు దాచే ప్రయత్నం చేయొద్దు. ఆ దాచిన విషయాలే రేపు మీ అబ్బాయి నన్ను ప్రశ్నించే అవకాశం ఇవ్వచ్చు. అప్పుడు మీరు చెప్పినందుకు నాకు బాధ, ఎందుకు దాచానని మీకు బాధ. ఇంత కతున్న దాన్ని చేసుకున్నాక మీ అబ్బాయి బాధపడకూడదు. అందుకే అన్నీ క్లియర్గా చెప్పేయండి. ఏది అసలు దేన్ని కూడా దాచొద్దు. అన్ని విషయాలు ఒకేసారి చెప్తే బాగుండదు కదా. మీరింతగా చెబుతున్నారు, మీ మీద నాకు నమ్మకం ఉంది. అందుకే ముందు పెళ్లి చూపుల వరకు సరే అంటున్నాను. ఆ తర్వాత మేమిద్దరం మాట్లాడుకొని మా అభిప్రాయాలు పంచుకున్నాక మా మనసులకి నచ్చితేనే పెళ్లి. అలాగే అమ్మా. నేను వాడితో అన్ని క్లియర్గా మాట్లాడతాలే. మంచిదా ఆంటీ? పెళ్లి చూపులంటుందేంటి? పెళ్లి చూపులు జరిగితే కథ మళ్ళీ రివర్స్ అవుతుంది. ఆంటీ బాగానే మాట్లాడింది. ఆంటీ కొడుకు కాబట్టి ఆమె శిష్యుల్లాగానే మంచిగానే పెంచుంటుంది. పెంపకం వేరు, మనసు వేరు. మనిషితో మాట్లాడితే కానీ మనసు బయటపడదు. హలో, సావిత్రి గారా? అవునండి. మీరు? నేను శారదనండి. మీరా? చెప్పండి. మీ అబ్బాయికి చెప్పారా? నేను చెప్తాను, వాడు ఓకే అంటాడు. దాని గురించి ఏం వరీ లేదు. కానీ మీ సీత బాంబులాంటి మాటలు పేల్చింది. ఏంటండి, అది చేసుకుని చెప్పిందా? పెళ్లి చూపుల్లో మేమిద్దరం మనసు విప్పి మాట్లాడుకున్నాకే పెళ్లి అంటోంది. పెళ్లి చూపులు ఎలా జరిపిస్తామండి? ఏంటో, మీరు ఈ మాట చెప్పగానే నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయండి. దానికి అసలు పెళ్లి యోగం లేనట్టే ఉంది. కాస్త నిదానంగా ఆలోచించండి. అనవసరంగా భయపడకండి. ఎందుకైనా మంచిది ఓసారి స్వనతో మాట్లాడి చూడకూడదు? అలాగేనండి, ఉంటాను. హలో అమ్మా, ఏంటి విషయం? ఎంతవరకు వచ్చింది అక్క పెళ్లి ప్రయత్నం? ముందుకి 3 అడుగులు, వెనక్కి 6 అడుగుల్లా ఉంది. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకలా అంటున్నావు? అక్కకి రఘురాం శారద గారి అబ్బాయిని తెలిసిపోయిందా? ఇప్పుడే శారద గారు ఫోన్ చేశారు. ఏమంది? పెళ్లి చూపుల్లో విడివిడిగా మాట్లాడుకోవాలి అందట. ఇంకిది జరిగేనా? పెళ్ళయ్యేనా? ఇంతేనా? దీనికి అంత భయపడి ఏడుస్తున్నావా? నువ్వు ధైర్యంగా ఉండు. రఘురాం గారు ఎలా అయినా పెళ్లి చూపులు లేకుండా పెళ్లి వరకు తీసుకొస్తారు. పెళ్లి అవుతుంది. ఇది వినదు కదే. కలిసొచ్చే కాలం వస్తే అన్నీ అవే సర్దుకుంటాయి. కాస్త ఓపికతో ఉండు. ఉంటాను. నిజమే, దేవుడి మీద భారం వేసి దేవుడి గుళ్ళో ఏర్పాటు చేస్తే ఆ మంగమ్మ గారికి తెలియకుండా ఉంటుంది. ఇరుగు పొరుగు కూడా చూడరు. ఆలోచించాలి. అమ్మమ్మా, ఏమిటే? మ్యాచింగ్ గాజులు, టిక్లీలు, హెయిర్ క్లిప్లు తెచ్చుకోవాలమ్మమ్మా. అందుకని. డబ్బులు కావాలా? ఆహా, డబ్బులు బాగా ఇచ్చాడు. ఓహో, వాడు నీకు డబ్బులు కూడా ఇస్తున్నాడా?
అంతా తెలిసి అలా అడుగుతారేంటమ్మమ్మా? సర్లే, అయితే ఇప్పుడు ఏమంటావు? అలా బజార్కి వెళ్ళి కావాల్సినవి సెలెక్ట్ చేసుకొని ఇలా వచ్చేస్తాను. నువ్వు అలా వెళ్ళి ఇలా వస్తావు నిజమే, కానీ నేను వేరే ప్రోగ్రాం పెట్టాను. వేరే ప్రోగ్రామా? అవును. ఏంటది? మన ముందు సంతాన వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళి మీ అమ్మ ఇచ్చిన చలివిడి అక్కడ భక్తులకు పంచి నీ చేత తినిపించి ముడుపు కట్టించాలి. ఇప్పుడా? షాపింగ్కేగా, తిరిగి వచ్చేటప్పుడు ఇద్దరం వెళదాం. పైగా పెద్ద పెద్ద షాపుల్లో ఎలా మాట్లాడాలో ఎలా కొనాలో నీకు తెలియదు. నువ్వు వెళ్ళి ఏ రోడ్ల పక్కన అమ్మే ఆ పూసల వాళ్ళ దగ్గర కొంటే ఆ చీప్ రకాలు నాకు నచ్చావు. సరే అమ్మమ్మ. మళ్ళీ ఎక్కడికే? అయిపోయింది, వెళదా ఉండు. ఛా, ఏదో బుడ్డి కొట్టి వెళ్దాం అనుకుంటే నాకు చెక్ పోస్ట్ లో అడ్డు తగిలింది. అక్కకి అవతల పెళ్లి చూపులు, పైగా రఘురామ్తో. వాళ్ళు పెళ్లి చూపులు పెట్టుకుంది ఆ గుడిలోనే కదా. అందరూ అక్కడ ఎదురు పడితే మరో కురుక్షేత్రమే. మండపంలో ఏం జరిగిందో అంత జరుగుతుంది. నన్ను ఏదో ఒకటి చెయ్యాలి. అమ్మ వాళ్ళు గుడికి వెళ్ళుంటారు. చివరి ముందు ఎవరితో మాట్లాడడం కుదరదు. ఈ గుళ్ళో పెళ్లి చూపులేమిటో నాకేం అర్థం కావడం లేదు. ఇక్కడ కనీసం కూర్చోబెట్టడానికి ఒక కుర్చీ గాని మర్యాదకు మంచినీళ్ళు ఇచ్చే అవకాశం కూడా కనబడడం లేదు. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నారట మీలాంటి వాళ్లే. అరే, మన ఇంట్లో ఏమన్నా జరిగితే ఆవిడ్ని పిలవాలి. పిలిస్తే ఓ తంట, పిలవకపోతే మరో తంట. పిలవకపోయినా వచ్చి చేసే నిర్వాకం మనకు అనుభవమేగా. మళ్ళీ అలా అంటారేంటి? గుళ్ళల్లో పెళ్లిళ్ళు చేస్తారు, మనం పెళ్లి చూపులు చేయలేమా? పెళ్ళిళ్ళు వేరు, దానికి ముందే అన్ని ఏర్పాట్లు చేసుకోవడం అవుతుంది. కానీ మరి ఇలా సడన్ గా అంటే వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో అని నా ఫీలింగ్. ఛా, ఇప్పుడే ఇవిడికి తీరింది. ఇప్పుడు గాని ఇవిడ వాళ్ళని చూసిందంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటుందేమో. దేవుడే గజగజ వణికిపోతాడేమో. ఈ విషయం మా వాళ్ళకి ఎలా చెప్పాలి? ఏమిటి హ? ఏదో ఆలోచిస్తున్నావు? నేనేం ఆలోచించట్లేదమ్మమ్మా. మరి మొహం ఏంటి అలా ఉంది? లోపల ఆనందపడుతున్నా. దేనికి? ఇలా మీ కార్లో మహారాణిలా ఊర్లు ఊరేగుతున్నందుకు. అందరూ మీ మనవరాలా అని అడుగుతుంటే ఎంత గొప్పగా గర్వంగా ఉంటుందా అని. నన్ను మాత్రమే కాదు, మిమ్మల్ని పొగుడుతున్నా నాకు అలాగే ఉంటుంది. ఎలాగో అలాగా రఘురామ్ కన్నా మెసేజ్ పాస్ చేయాలి. అసలు వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో ఏమో కానీ ఈవిడి గారి వారి కన్నా అది తక్కువే. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? అనయో, ఏమైందిరా? అమ్మవారు కారు దిగి వస్తుంది అన్నయ్యో. అమ్మవారి కారు దిగి రావడం ఏమిట్రా? అటు చూడు అన్నయ్య.
జరగకూడదని ఎవరికి తెలియకూడదని ఇక్కడికి వచ్చామో ఆవిడే ఇక్కడికి వస్తుంది. ఏం చేయడానికి వస్తుందో అర్థం కావడం లేదు. ఇదేం కర్మండి, ఈవిడెందుకు వస్తుంది? పొరపాటున ఈ స్వర్ణ ఏమన్నా వాగిందేమో. చచా, అదెందుకు వాగుతుందమ్మా? ఇప్పుడేం చేద్దాం అక్క? కోనేరుంటే దూకి చావడమే. అమ్మా, ఏంటా మాటలు? ఇంకేం చేద్దామే? ఆవిడొస్తే ఇంకా ఈ సంబంధం ఎక్కడ ముడిపడినేస్తుంది? చూడమ్మా, నువ్వేం భయపడకు. ఆవిడేదైనా అంటే చెయ్యాల్సిన రీతిలోనే ఈ గుళ్ళోనే దేవుడి సాక్షిగా సరైన సత్కారం చేసి పంపించడమే. వద్దే తల్లి, ఈ పంతాలు శపథాలే మనల్ని ఇప్పుడు ఇలా తప్పించుకు తిరిగే పరిస్థితికి తెచ్చిపెట్టాయి. ఆవిడ వెళ్లేదాకా కనిపించకుండా పక్కనే ఉందాం. మరి అబ్బాయి వాళ్ళు వస్తే? రానివ్వు, అదే మంచిది. వాళ్ళేమి ఈవిడి గారి మాటలు విని మనల్ని కాదనుకోరు. అలా తక్కువ అంచనా వేయకు సీత. ఆవిడ 6 100 చేయగలదు, 100 6 చేయగలదు. ఏమండి, ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి అనుకోని ఇబ్బంది వచ్చి పడింది, పెళ్లి చూపులు క్యాన్సిల్, ఇంకో రోజు ఎప్పుడైనా పెట్టుకుందాం అని చెప్పండి. అది కాదే, వాళ్ళు వెళ్ళేదాకా అక్కడో ఇక్కడో నక్కుందాం. ఆవిడ ఏమి ఇక్కడే తిష్టమేదిగా. పొరపాటున కంగారు పడ్డామో కలుగులో ఎలకల్ని లాగినట్టు లాగి మరీ చంపుతుంది. ఈ ఫోన్ ఒకటి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని ఒకసారి, ఇక్కడ రింగ్ అవుతున్నా ఎత్తపోవడం ఇంకోసారి. మనం వెళ్దాం పదండి. నా మాట విని అక్కడెక్కడన్నా దాక్కుందాం. దాక్కుందాం కాదు, దాక్కుని వెళదాం పదండి. ఏమంత కర్మొచ్చిందమ్మా? నీకు తెలీదే పిచ్చిదానా, అసలు పెళ్లి కొడుకు రఘురామని నీకెక్కడ తెలుస్తుందోనని భయపడి చస్తున్నావు. పుండు మీద పుట్రలా ఈవిడ ప్రత్యక్షం అయింది. సరే, కనపడకుండా దాక్కుని వెళదాం. ముందు పదండి, పదండి. వచ్చేస్తుంది, తొందరగా పదండి. నేను చెప్పానా, వాళ్ళకి ఈ విషయం తెలీదు. వాళ్ళేదో వాళ్ళ పని మీద వచ్చినట్టున్నారు. ఎందుకొచ్చినా ప్రమాదంలో పడేది మనం. స్వర్ణ, సఖే, మనసు దేవుడి మీద లగ్నం చేసుకుని గట్టిగా దండం పెట్టుకోండి. ఏమిటే స్వర్ణ, దేవుడికి దండం పెట్టుకోమంటే దిక్కులు చూస్తున్నావేమిటి? దిక్కులు వాళ్ళేదో వాళ్ళ పని మీద వచ్చినట్టున్నారు. ఎందుకొచ్చినా ప్రమాదంలో పడేది మనం. స్వర్ణ, సఖే, మనసు దేవుడి మీద లగ్నం చేసుకుని గట్టిగా దండం పెట్టుకోండి. ఏమిటే స్వర్ణ, దేవుడికి దండం పెట్టుకోమంటే దిక్కులు చూస్తున్నావేమిటి? దిక్కులు నేను ఇంతకు ముందు ఎప్పుడు ఈ గుడికి రాలేదు కదమ్మా, అందుకే చూస్తున్నా. అవునవును, మరి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చి ఉంటారు? మీకు మీ ఇల్లే దేవాలయం, మీ అమ్మ నాన్నలే దేవుళ్ళు అనుకుంటారు మీరు. అసలు ప్రపంచం తెలిసేలా పెంచారా వాళ్ళు? ఈవిడేదో పెద్ద మనవడికి అన్ని నేర్పించి పెంచినట్టు, తన నీడు కూడా తనది కాదు గ్రానీదే అన్నట్టు పెంచింది. అందరూ అలాగే పెంచాలేమో. అసలు మా అమ్మ నాన్న అక్క రఘురామ్ గారు శారద గారు వాళ్ళేరి? ఏయ్, ఇప్పుడే కదా చెప్పాను, మనసు దేవుడి మీద పెట్టు. వంశాభివృద్ధి చైతండ్రి అని సంతాన వేణుగోపాల స్వామికి మొక్కుకో. నేను మొక్కితే సంతానం కలగరు. నీ మనవడి మనసు మార్చమని తమనే మొక్కుకోండి. నా నడుం పట్టేస్తుంది, నా వల్ల కాదు. బాబాయ్, వేస్తే ఇంటికి వెళ్ళాక నడు మీద పొత్రం వేస్తాను. అయినా ఇదేం కనపరా బాబు. అయినా ఈ పెదచులు పొల్లు దాటాలు తెలుసు కానీ
ఈ నక్కి దండాలు పెట్టడం ఏంటే బాబు, నేను ఒంగులన్నీ లెక్తా. మూసుకో. కాసేపు మూసుకో. రాధాకృష్ణ కాసేపు నోరు మూసుకోవయ్యా, ఆవిడ చూస్తే నోరు లేపుతుంది. పంతులు గారు పూజ చేసేలోపు మీరిద్దరు వెళ్ళి 108 ప్రదక్షిణలు చెయ్యండి. 108? అలా నోరు తెరిస్తే 1008 చేయిస్తా. చెప్పినట్టు చేయండి. 7 అడుగులకి 3 చెరువుల నీళ్ళు తాగుతున్నాడు. 108 అయితే 7 సముద్రాల ఉప్పు నీరే. ఏమండి, మనం చేద్దాం పదండి. ఏంటి నిన్ను నెట్టుకుంటూ 108 ప్రదక్షిణాలా? నన్నొక్కడనే చేయమను, 216 చేస్తా. ఈ బండితో అయితే వాళ్ళ కడుపున నేనే పుట్టాల్సి వస్తుంది. గుళ్ళో అపశకనం మాటలు మాట్లాడకండి. సరే, కనీసం 3 ప్రదక్షిణలన్నా చేయండి. 3 అయితే ఓకే గ్రాని. ఈ బండితో అయితే వాళ్ళ కడుపున నేనే పుట్టాల్సి వస్తుంది. గుళ్ళో అపశకనం మాటలు మాట్లాడకండి. సరే, కనీసం 3 ప్రదక్షిణలన్నా చేయండి. 3 అయితే ఓకే గ్రాని. స్వర్ణ, ఆ నందాదీపపు చలివిడి తీసుకెళ్లి గుళ్ళో భక్తులందరికీ పంచిపెట్టు. సాకేత్, నువ్వు దాని వెంటే ఉండు. మంగా, నేను వెళ్ళి లడ్డూ ప్రసాదం పట్టుకొస్తానే. ప్రసాదం వంకతో లడ్డు తినాలన్నా మీ ప్లాను? కాదు మంగా, నీకు లడ్డు లాంటి మనవడు పుట్టాలని. అయితే 1 డజన్ తీసుకురండి. వాయస్ రై పదరా. ఒకటి అక్కడ లాగించవచ్చు, డజన్ ఎక్కడికి తేవచ్చు. అమ్మా, మనం ఇలా కనపడగానే సీతగారు ఫైర్ అవుతుందేమో. ఒకరికి 4 ఉన్నాం, ఎలాగోలా నచ్చ చెప్దాం లేరా? పదా. నచ్చ చెప్తే తగ్గే కోపం లేదు నా మీద సీతగారికి. పర్వాలేదులేరా, ముందు పదా పదా. వీడన్నట్టు సీత ఎంత రివర్స్ అవుతుందో. పదరా. ఏంట్రా, ఏమైంది? సీత ఎదురుగా కనపడుతోందా? సీత కాదు, తమరి అత్తగారు.